నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకున్నాం. ముందుగా ఈ రాశి అధిపతైనటువంటి బుధుడు వేధస్థానంలో ఉన్నాడు. ప్రధానంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా బృహస్పతి కూడా రాశి అందే మిథున రాశిలోనే ఉంటూ వేధస్థానంగా మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ రకంగా కూడా అంతేకాకుండా ఈ రాశివారు ఈ మాసమంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఆరోగ్య విషయంలో కానివ్వండి, విద్యార్థులు సంబంధించినటువంటి అంటే ఈ మాసమంతా కూడా ఇంచుమించుగా అందరూ కూడా పరీక్షలు, ఈ విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త హడావిడిగా ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ కూడా విద్యార్థులందరూ కూడా ప్రాథమిక విద్యకి సంబంధించినటువంటి విషయంలో కాస్త చికాగ్గా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకటి బద్ధకంతో, రెండు సమయానికి నిద్ర ఆహారాలు తీసుకోకపోవడంతో, ఇట్లా అనేక రకాలైనటువంటి మార్గాలలో కొంత ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి ఈ ప్రాథమిక విద్యలు అంటే బేసిక్ స్టడీస్ అంటే ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా ప్రాథమిక విద్యనే. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ క్లాసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు అవకాశం ఉన్నంత వరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం కానీ లేక వినడం కానీ చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు ప్రధానంగా జాగ్రత్తలు పడడం అవసరం. ప్రధానమైనటువంటి మార్పులకి అంటే అనవసరమైనటువంటి పెట్టుబడులకి ధైర్యం చేసి ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం అనేటటువంటి విషయాల్లో కొంత నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తలు ఆచితూచి అడుగు వేయడం చాలా అవసరం. కాబట్టి ఈ భూగృహ సంబంధమైనటువంటి విషయాలకి సంబంధించిన విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండాలి అంటే కాస్త మనం గ్రహానుకూలత లేనప్పుడు ఏం చేయాలి అంటే దైవారాధన చేయడం, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతల యొక్క ఆరాధన చేయడం, ఆ స్తోత్ర పారాయణ చేయడం. వీళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నప్పుడు ఈశ్వర దర్శనం, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. ఈ వృత్తి వ్యాపారాలు అంటే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వృత్తి విషయంలో కానివ్వండి ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త కొంత చికాగ్గా ఉండేటటువంటి పరిస్థితి. అంటే ఈ శని యొక్క ప్రభావం వల్ల చేపట్టే పనులన్నీ కూడా కొద్దిగా నిదానంగా కావడం మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు ఫలితాల విషయానికి వస్తే కొంత బ్రేక్స్ రావడం, ఆగి ఫలితాన్ని ఇవ్వడం అనేటటువంటి విషయంలో మనం ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో ఈ మాసమంతా కూడా ఉండేటటువంటి పరిస్థితి. ఈ మిథున రాశి వారికి రవి సంచారం, ఈ రాశి అధిపతి అయినటువంటి గ్రహ సంచారం, బుధ సంచారం, శని సంచారం, గురు సంచారం, ఇట్లా ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా కాస్త అననుకూలమైనటువంటి సంచారంతో ఈ మాసం మనం చూసేటటువంటి పరిస్థితి. కాబట్టి కాస్త అవకాశం ఉన్నంత వరకు కూడా వీళ్ళందరూ హనుమాన్ చాలీసా, ఈశ్వర దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ఈ రకమైనటువంటి విషయాలలో ప్రతినిత్యం కూడా పారాయణ కానీ
ఒకవేళ పారాయణ చేయలేనటువంటి వాళ్ళు విన్నా పారాయణ చేసినటువంటి ఫలితం ఉంటుంది కాబట్టి చక్కగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమిస్తూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశి వారికి ఉన్నటువంటి ఈ మాస ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశంలో బలంగా ఉన్నటువంటి స్థితి, చేసేటటువంటి పనులలో మంచి పేరు ప్రఖ్యాతులు, అంతేకాకుండా లాభదాయకమైనటువంటి విషయాలు వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఈ మేషరాశి వారికి వ్యయస్థానంలో 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనిగా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సమయానికి నిద్ర ఆహారాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పడడం అవసరం. ఈ మాసమంతా కూడా ఇంచుమించుగా ఉన్న గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థితి, అంతా బాగా ఉంది. కాకపోతే ఈ శని యొక్క ప్రభావం వల్ల కొంత ఆరోగ్య విషయంలో కొంత చికాకుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తరువాత వీళ్ళకి కుటుంబ స్థానం, ధనస్థానమైనటువంటి ఈ వృషభ రాశి అంటే మేషానికి ద్వితీయ స్థానాధిపతి, సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి సంచారం, చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. ఆర్జిత ధనం అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశాలు, అంతేకాకుండా ఎవరైనా వివాహం కాని వాళ్ళు ఈ మాసమంతా కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. శుక్రబలం అనుకూలంగా ఉంది. బృహస్పతి తృతీయ స్థానంలో, బృహస్పతి అది కూడా అనుకూలమైనటువంటి స్థానమే. ఎందుకు అంటే బృహస్పతికి తృతీయ స్థానం వేదస్థానం కాదు కాబట్టి అనుకూలమైనటువంటి స్థానంగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. చక్కగా సామర్థ్యంతో ముందుకు వెళుతూ, అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి సౌఖ్యం, సోదరులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి, భూగృహ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంది. ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టదలుచుకుంటే అనుకూలమైనటువంటి రోజులు. అంతేకాకుండా ఎవరైనా సరే ఈ మేషరాశి వారికి సంబంధించిన విషయంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కాకపోతే కేతువు ఒక్కటే వేదస్థానంలో ఉన్నాడు. కాబట్టి చేసేటటువంటి ఉపాసనలు అంటే మంత్రోపాసనలు కానివ్వండి, పూజాది కార్యక్రమాలు కానివ్వండి, కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. బుధగ్రహ సంచారం అనుకూలంగానే ఉంది. తృతీయ షష్ఠాధిపతి అంటే శత్రువులు మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. రుణాలు, ఇబ్బందులకు సంబంధించినటువంటి విషయాల నుంచి అధిగమించేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండేటటువంటి అంటే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కేవలం ఒకే ఒక మార్గం ఉంది. అది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసమంతా కూడా ఈ విద్యా మార్గంలో ఉన్నటువంటి అంటే విద్యార్థులందరికీ కూడా బేసిక్ స్టడీస్ నుంచి అంటే ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్యల వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు. కాస్త శ్రమతో కూడుకున్నటువంటి పనులు కూడా కొన్ని ఉంటాయి. అది శని యొక్క ప్రభావం వల్ల. ఎందుకు అంటే పనికి సంబంధించినటువంటి స్థానాన్ని శని చూస్తూ ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి పనులలో కొంత నిదానంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అనుకూలమైనటువంటి పరిస్థితే, కాకపోతే కొంచెం నిదానంగా స్లో మూమెంట్స్ ఉంటాయి.
బ్రేక్స్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ, చేసేటటువంటి పనులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇబ్బందులుంటే అధిగమించి మిగతా అన్ని రకాలైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు, వివాహ సంబంధమైనటువంటి విషయాలు, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, అంతేకాకుండా గృహాలకి సంబంధించినటువంటి ఇంటికి ఇళ్ల స్థలాలకి సంబంధించినటువంటి విషయాలలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా కేవలం ఒకే ఒక మార్గం ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే, ఒకటి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు అవకాశం ఉన్నప్పుడు చూసుకోండి. శనివారం మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం ఖచ్చితంగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అవకాశం ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఇబ్బంది లేకుండా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.